ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయం. ప్రస్తావన. యోగము. ఉల్లిపాయ. పాముకాటు నుండి శ్యామను కాపాడుట. కలరా రోగము. గురుభక్తిని పరిరక్షించుట. ప్రస్తావన. నిజంగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజ తమో గుణములకు అతీతుడు. కానీ మాయచే గొప్పవాడి వాని నైజమును సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలతో చెప్పుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమును మార్గం ఒక్కటే కలదు. అది గురుని పాదముల యందు ప్రేమమయ్యగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజంలోనికి మార్చాను. ఇంతకు పూర్వం చెప్పిన కారణములచే నేను సాయిని భగవంతుని అవతారంగా నెన్నుచున్నాను. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడినని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరుల సంతృప్తికరంగా నెట్లు ప్రవర్తించవలనో చూపుచుండేవారు. ఆయా వర్ణాశ్రమములకు విధించబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపేవారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీపడేవారు కారు. తన కొరకే ఏమైనా చేయమని ఇతరులను కోరేవారు కాదు. సమస్త చేతనాచేతనమునందు భగవంతుని జాడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరిని విచారించుట గాని అవమానించుట గాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండేవారు. నేను భగవంతుడును వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయత సేవకుడిని వారు చెప్పేవారు. భగవంతుని ఎప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అనుచుండెడివారు. మేమితర యోగుల నెరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసేదిరో, ఎట్లు తినదురో తెలియదు. భగవత్ కటాక్షముచే నవతరించి యజ్ఞాలకు బుద్ధిజీవులకు విమోచనము కలుగు చేసేదరని మాత్రం ఎరుగుదుము. మన పుణ్యదేమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచోనట్లు జరగదు. ఇక నీ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచెదము. యోగము. ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం చేయ సాధకుడొకడు నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చాను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను. తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను. కానీ అనుభవమేమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా లేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పెదరని అతడు అనుకొనెను. ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చాను. అతడు మసీదుకు పోయి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతనికి మనస్సును ఒక ఆలోచన మెదిలిను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టములనెట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సును మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనెను. నాన్న, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేశాను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములు బడిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఉది ప్రసాదంతో ఆశీర్వచనంతో షిరిడి విడిచెను. పాముకాట నుండి శ్యామాని కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమడ్ బంద్ జీవుని పంజరంలోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చనది. రెండును బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరంలోను, రెండవది పంజరమునందు. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వాని బంధము నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కళ్ళను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి ఎన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీకరణ రానున్న అపాయం కనిపెట్టి దాని నుండి అతని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామను విషసర్పం కరిచెను. అతని చిటికెన వేలును పాము కరచుటచే శరీరంలోనికి విషం వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించదనుకున్న స్నేహితులు అతని విరోబా గుడికి తీసుకొని నిశ్చయించిరి. పాము కాటులచ్చ బాగుచుండెను. కానీ శ్యామ తన విరోబా యగు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతని చూడగానే కోపంతో వాని తిట్టనారంభించెను. ఓరి పురికి పురోహితుడా, పైకెక్కవద్దు. ఎక్కిదివో నీ నగును చూడు అని బెదిరింపచూతురు. తరువాత ఇట్లా గర్జించెను. వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము.
బాబా ఎట్లు కోపోద్దీపుతుడగుట చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రమముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తనెక్కడికి పోగలడు? అతడు ప్రాణమందాస వదులుకొని ఊరుకుండెను. కొంతసేపటికి బాబా సంతించి శ్యామ దగ్గరికి పోయి కూర్చొని ఇట్లా నేను భయపడవద్దు, ఏమాత్రం చింతించకు. ఈ దయామయుడైన పక్కీరు నిన్ను తప్పక రక్షించెను. ఇంటికి పోయి ఊరక కూర్చును, బయటకి పోవద్దు. నా యందు విశ్వాసం ఉంచు, భయపడము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామాని ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పాటిల్ను కాకాసాహెబ్ దీక్షితుని అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవి తినవచ్చునని, గృహంలోనే తిరగవచ్చుననియు, కానీ పండు కొనకూడదనియు, ఈ సలహాల ప్రకారం నడుచుకొమ్మనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి ఉంచుకొనవలసినదేమనగా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రం పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. శ్యామను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషయము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించనవసరం లేకుండానే మంత్రబియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించనవసరం లేకుండాను శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులు అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకం కలుగును. మాయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలెను. కలరా రోగం. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారి ఇతరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమాలు కూడా కలరా నిర్మూలించే ప్రయత్నించిరి. అవి ఏమనా, కట్టెల బండ్లను గ్రామంలోకి రానియకూడదు, మేకను గ్రామంలో కోయరాదు, ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబాకి ఇదంతయు వట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఈ చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుండెను. ఊరిలో కట్టెల కరువున్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచ్చడికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వు ఇచ్చెను. బాబా వద్దకు వ్యతిరేకంగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే ఉంచెను. అందులకై వారికి కట్టెల అవసరం గనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహం అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండెను, ఎవరైనా పోవచ్చును. దానికి తాళం కానీ చెవి కానీ లేదు. కొందరు తన ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవారు. అందరూ బాబా ఎప్పుడూ కొనుక్కొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లు చేయుచుండెడివారు. గురుశక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనను బాబా ఎట్లు ధిక్కరించెనో చూతుము. నిబంధనము అమల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం పకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా ఇచ్చటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక క్రత్తివేటితో నరికి బలి చేయమని బడే బాబాకు చెప్పాను. ఈ బడే బాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయనని ఎల్లప్పుడూ సాయిబాబా దాని కొడిన వైపున కూర్చోబెట్టుకునేవారు. చిలము బడే బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకి ఇచ్చెడివారు. మధ్యాహ్న భోజన సమయమునందు సాయిబాబా సాధారణంగా బడే బాబాని పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనం ప్రారంభించువారు. దక్షిణ రూపంగా వస్తువులైన పైకం నుంచి ఆయనకు దినమొక్కటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండెడివారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరుకమనగా అనవసరంగా దాన్ని చంపనేలయని బడేబాబా నిరాకరించారు. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చేయమన్ను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను. ఎందులో కత్తిని తెప్పించదో తెలుసుకొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయాను, కానీ వాడా నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చాను. వారు మేలిం బంగారమే కానీ దాన్ని పరీక్షించవలెను, ఒక కత్తి తెచ్చి నరుకమని బాబా ఆజ్ఞాపించాను. అతడు సాటేవాడకు పోయి బోయే కత్తిని తెచ్చాను.
బాబా ఉత్తరువు కాగానే దాన్ని నరుకుటకు సిద్ధంగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట ఎనున్నది ఎరుగకుండిరి. హింసించు పనులకు చేయుట మందిష్టము లేనివాడై నప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యాను. బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచుండెనని ఎందరూ ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన ధోతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా యాజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా ఏమీ ఆలోచించుటని నరుకుము అనెను. అతని చేతిలో నున్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా నుండగా బాబా ఆగుమనెను. ఎంతటి కఠినాత్ముడు బ్రాహ్మణుడై మేకను చంపెదవాయనను. బాబా యాజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లని: నీ అమృతము వంటి పలుకులే మాకు చట్టము, మాకింకొక చట్టం ఏమీయో తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి యందుంచుకొనెదము. మీ రూపము ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దాన్ని మేము విచారించము. అది సరియైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసేదనని చెప్పి మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది పకీరులు కూర్చొని స్థలం. అతడికి దానిని తీసుకొని పోనప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచింది. శిష్యులు ఎన్ని రకములో చెప్పిన ఈ అధ్యాయమున హేమంత్ పంత్ ముగించుచున్నారు. శిష్యులు మూడు రకములు: 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాని వారు నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని యాజ్ఞానుసారం ఆలాపించిన అక్షరాలు నేర్చుకుని వారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకముండవలెను. తోడుగా బుద్ధి కుశలత ఎవరిమీ ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములకు బంధించుట కానీ, హఠయోగం కానీ, ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములు నెలవరుచుకొన్నచో వారు ఉత్తరోత్తరోపదేశములు అర్హులగుదరు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము, చమత్కారముల గురించి చెప్పుకొందురు. 23వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.